ఓం నమశివాయ. జనగాం వాస్తవ్యులైన సేవామూర్తి ప్రకాశం గారు వడ్లకొండ హైస్కూలుకు హెడ్ మాస్టరుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. నేడు వారి కూతురు పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ఆయనకు తోడుగా ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పిహెచ్సి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి గారు, వారి కుమార్తె ఎస్ విజయశ్రీ గారు కూడా విచ్చేశారు. సమాజానికి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్న ఈ ఆదర్శ దంపతులు ముందుగా ఆశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శివయ్యను దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి పేర్లపై, వారి గోత్రనామమైన సింధు మహర్షి గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శివలింగంపై జారిన పవిత్ర జలాన్ని అర్చకులు భక్తుల శిరస్సుపై జల్లగా పునీతులయ్యారు. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మాం శతమానం భవతి దాయో పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో. లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శివాలయ నిర్మాణ పనుల్లో తమ వంతుగా ఇటుక సాయం చేసి ముక్కంటి అనుగ్రహాన్ని పొందారు. అనాథుల వసతి భవనాన్ని సందర్శించి వైద్యశాలలో అభాగ్యులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా ప్రకాశం, భాగ్యలక్ష్మి గారు వారి కుమార్తె విజయశ్రీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం లేదని చాటారు. శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు వారి కుటుంబ సభ్యులైన అన్నయ్య, వదిన, వెంకట శివసాయి, శిరీషాగార్లు, నాన్నమ్మ, రాజమ్మగారి తరపున అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. విద్యా, వైద్య రంగాలలో తమదైన సేవలందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ దంపతులు వారి కుమార్తె పుట్టినరోజును అభాగ్యులతో పంచుకోవడం ద్వారా వారిలోని మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. శివయ్య ఆశీస్సులతో వారి కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి గత 10 సంవత్సరాల గురించి కూడా నాకు తెలుసు. ఇక్కడ గతంలో చూసినటువంటి అప్పుడు ఈ బిల్డింగ్ లేదు, కానీ ఇప్పుడు చాలా వాళ్ళకు ఎంత యూజ్ఫుల్గా బిల్డింగ్ కట్టారంటే అసలు వాస్తవానికి మనం ఇచ్చేటువంటి డొనేషన్స్ ఎలాంటి ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవుతలేదు. అంటే అంత నమ్మకంగా మనం ఇచ్చినటువంటిది ఇక్కడ యూజ్ అవుతుందని తెలుస్తుంది. గతంలో కూడా అంటే ఇంకా భవిష్యత్తులో కూడా చేయాలనేటువంటి ఆలోచన ఈ చూస్తే మనకు అర్థమవుతుంది. మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అసలు యాక్చువల్గా
మానసికంగా మంచిగా ఉన్న పిల్లల్ని చూడడమే కష్టం. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారంటే వాస్తవానికి వాళ్ళ యొక్క సేవను అభినందనీయం. అది దానికి మనము మానవ సేవే మాధవ సేవ కాబట్టి దానికి సహాయం చేయాల్సిందిగా ఇంకా భవిష్యత్తులో అందరినీ కూడా కోరుకుంటూ మేము కూడా భవిష్యత్తులో ఇంకా సహాయం చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. మేము గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చాము. అంతకుముందు కూడా ఒకసారి వచ్చాము. అసలు ఏంటి అమ్మా నాన్న అనాథాశ్రమం అంటే ఏంటి అని దాన్ని తెలుసుకోవడానికని వచ్చాము. వచ్చి చూసినప్పుడు 1 day లంచ్ కానీ ఇచ్చేసి వెళ్ళాము, ఒక పూట భోజనానికి. తర్వాత ఇట్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని వాళ్ళు తెలియపరిచినప్పుడు మేము వచ్చాము. వచ్చి పిల్లర్స్ వేసేటప్పుడు వచ్చినప్పుడు ఒక రూమ్ వరకు ఒక అమౌంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నిత్యాన్నదానానికి ఇస్తామని ఆ రోజున మేము అనుకున్నాము. ఇవాళ రేపు మా పాప బర్త్డే ఉంది కాబట్టి ఇవాళ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇందులో వీళ్ళు చేసిన కార్యక్రమాల్లో మేము చేసేది చాలా చిన్న ఒక రేణు అంతా కూడా కాదు. ఇంకా కూడా దేవుడు మాకు ఇంకా కల్పించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మాకు కల్పించి మేము ఇంకా కూడా చాలా వరకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మాకు దేవుడు అట్లా మాకు అంటే ఆశీర్వాదాలు ఇవ్వాలని మేము ఈ పుణ్యలింగేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. మా సమస్యలు కానీ మా బాధలన్నీ తీర్చి మేము డివోట్గా ఇక పనిచేయాలని కూడా ఇవ్వడం, ఏదైనా ఎక్కడైనా కూడా ఎవరైనా కానీ అట్లా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా విషయం ఏంటి అంటే ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. భోజనం అయితే ఏంది, వాళ్ళని టేక్ కేర్ చేయడం అయితే ఏంది, వాళ్ళ నీట్నెస్ అయితే ఏంది, ప్లస్ అక్కడ ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ ఎవరు అని అనకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లోనే మనం ఏదైనా చేయాలంటేనే హడావిడి పడిపోతాము. ఈ సంస్థని ఈ విధంగా నడిపిస్తున్నారు. శంకర్ గారును శ్రావణి మేడం గారికి కృతజ్ఞతలు. రోడ్లపై చింపిరి జుట్టుతో మాసిన గడ్డాలతో ఆకలి మంటలతో అల్లాడుతున్న అభాగ్యులను చేరదీసి ఆశ్రయం ఇస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.